పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంకరం పూరించారు. తెలంగాణ అంతటా కలియ తిరిగేందుకు పోరుబాటకు రూట్ ఖరారు చేసుకున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. 17 రోజుల పాటు రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాలలో ఆయన రోడ్ షోలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు 1 గంట పట్టణంలో రోడ్ షో నిర్వహించి రాత్రి 7:30 మరో పట్టణంలో జరిపేలా బీఆర్ఎస్ పార్టీ ఆయన షెడ్యూల్ను ఖరారు చేసింది. 1-2 సార్లు మినహా కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరాక 17 రోజుల పాటు ఆయన రోడ్ షో నిర్వహించిన పట్టణాలలోనే బస చేసే విధంగా ప్రణాళిక సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అనుసరించే వ్యూహాన్ని ఈసారి పాటించడం విశేషం. ఉద్యమ సమయంలో రాష్ట్రం అంతటా రోడ్ షోలు నిర్వహించి ప్రజా చైతన్యాన్ని కూడగట్టుకుంటే ఈ పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ సమీకరించేలా ముమ్మరం ఏర్పాట్లు చేయనున్నారు. ఒక్క సిద్దిపేటలో బహిరంగ సభ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్ షోల షెడ్యూల్ను చూస్తే ఏప్రిల్ 24న మిర్యాలగూడ, సూర్యాపేటలలో, 25న భువనగిరిలో, 26న మహబూబ్ నగర్లో, 27న నాగర్ కర్నూలులో, 28న వరంగల్లో, 29న ఖమ్మంలో, 30న తల్లడ, కొత్తగూడెంలలో, మే 1న మహబూబాబాద్లో, 2న జమ్మికుంటలో, 3న రామగుండంలో, 4న మంచిర్యాలలో, 5న జగిత్యాలలో, 6న నిజామాబాద్లో, 7న కామారెడ్డి, మెదక్లలో, 8న నర్సాపూర్, పటాన్ చెరువులలో, 9న కరీంనగర్లో, 10న సిరిసిల్లలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. చివరిగా 10వ తేదీనే సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండటం వల్ల పార్టీ అధినేతలు కలుసుకోలేకపోయామనే ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో తనతో కలిసి నడిచిన ఉద్యమ సహచరులు, మేధావులతో కలిసి కేసీఆర్ కరచారం చేసేలా ఆయన షెడ్యూల్ రూపొందించారని పార్టీ వర్గాలు చెప్పాయి. అందులో భాగంగానే కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ఆ రోజు రోడ్ షో ముగిసిన అనంతరం అదే పట్టణంలో బస చేసి ఆ మరుసటి రోజు అందరినీ కలవటమే కాకుండా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే విధంగా ఆయన షెడ్యూల్ను రూపొందించడం విశేషం.